మీ అందరికీ గుర్తే ఉంటది. 'దేవరా' సినిమా రిలీజ్ కన్నా కొన్ని రోజుల ముందు ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ అనే అభిమాని తీవ్ర స్థాయిలో బోన్ క్యాన్సర్ వచ్చి అనారోగ్యానికి గురి కావడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ పిల్లోడికి సంబంధించిన ఆ పిల్లాడికి సంబంధించిన వీడియోలనేది వైరల్ చేసి ఎన్టీఆర్ దగ్గరికి పంపించారనమాట. ఈ పిల్లోడికి సర్టెన్ అమౌంట్ అయితే బోన్ క్యాన్సర్ పూర్తవుతది. చావు బతుకుల నుంచి బయటపడతాడు అని చెప్పేసి ఎన్టీఆర్ వరకు కొన్ని ఇమేజెస్ అయితే కొన్ని వీడియోలు అయితే పంపించాడు. అయితే అప్పుడు ఎన్టీఆర్ వీళ్ళతో జూమ్ కాల్ కూడా మాట్లాడారనమాట. అప్పుడు ఎన్టీఆర్ జూమ్ కాల్ కూడా మాట్లాడారు. ఆ పిల్లోడికి అయ్యే డబ్బులు మొత్తం నేను పెట్టుకుంటా అని చెప్పేసి అప్పుడు ఎన్టీఆర్ చెప్పడం అయితే జరిగిందనమాట. అప్పుడు ఎన్టీఆర్ తన యొక్క సహాయం చేస్తాను, నేను నా ఫ్యాను, ఈ పిల్లోడికి బోన్ క్యాన్సర్ వచ్చింది, నేను సహాయం చేస్తాను అని చెప్పేసి ఎన్టీఆర్ అప్పట్లో వీళ్ళకి ఈ ఫ్యామిలీకి వాగ్దానం అయితే చేయడం జరిగింది. అయితే ఈ పిల్లోడికి దాదాపు ఇప్పుడు 3 నెలలు అవుతుంది. 'దేవర' సినిమా రిలీజ్ అయ్యి 3 నెలలు అవుతుంది. అలాగే ఈ పిల్లోడికి సంబంధించిన ఆరోగ్యం కూడా ఆపరేషన్ చేసి చాలా క్యూర్ అయ్యిండనమాట. ఎలాంటి అనారోగ్యం లేదు. కాకపోతే ఇప్పుడు హాస్పిటల్‌లో డబ్బులు కట్టాలంట. దాదాపు బోన్ క్యాన్సర్ చికిత్స చేయడానికి దాదాపు 70 లక్షలు ఖర్చయింది. కాకపోతే వీళ్ళమ్మ రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టి ఏం ఆరోపిస్తుందంటే, ఎన్టీఆర్ మాకు రూపాయి కూడా సహాయం చేయలేదు. ఎన్టీఆర్ మాకు ప్రామిస్ చేసిండు, మా పిల్లోడికి ఖర్చు అంతా పెట్టుకుంటా అని చెప్పేసి ప్రామిస్ చేసిండు. కాకపోతే మాకు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆమె సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద ఆమె ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే, రీసెంట్‌గా అల్లు అర్జున్‌కి సంబంధించిన 'శ్రీతేజ్' అలాగే ఈ యొక్క ఇష్యూస్ అన్ని నడుస్తున్న సందర్భంలో ఈమె ఇప్పుడు బయటకొస్తే ఆమెకి ఏమైనా న్యాయం జరిగిద్దా అని చెప్పేసి ఆమె బయటికైతే రావడం జరిగింది. ఏదేమైనా గానీ ఈ యొక్క ఇష్యూలో ఎన్టీఆర్ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు అంత పెద్ద హీరోకి ఒక ₹1,00,00,000 70 లక్షలు పెద్ద అమౌంటే కాదు కదా! ఇస్తే ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన నిలుపుకుంటారు. లేకపోతే ఆయన కూడా ఇట్లా మీడియా ముందుకొచ్చి ఆయన పరువు కూడా పోవటానికైతే అవకాశం ఉంటది. చూడాలి మరి ఈ యొక్క ఇష్యూ మీద వీళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారో మరి ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారని చూడాలి. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓకే, మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే